ఏపీ వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చెలో మెడికల్ కాలేజీ పిలుపునకు శ్రేణులన్నీ సమాయత్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెడికల్ కాలేజీకి వెళ్తున్న నాయకులను ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అలాగే కొందరిని అరెస్టు చేయడం కూడా జరిగింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఇంటి వద్దనే అరెస్టు చేశారు. రాష్ట్రంలో చీకటి రోజులు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణమైన నిరంకుశ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారో ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను అమ్మేయడం ఏంటంటే, ప్రైవేటైజ్ చేయడం ఏంటంటే, ఈ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోటారు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జగన్ గారు మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే దాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. ఎంత దారుణం అండి! ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తిని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది కాకుండా ఒకే అంశం చెప్తా ఉన్నా, ఇవాళ పేద విద్యార్థులు అందరూ కూడా ఎక్కడ చదువుకోవాలంటే, ఇవాళ మెడికల్ కాలేజీలు చూస్తే డొనేషన్ చూస్తే కోట్ల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్కి, కార్పొరేట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళలేరు. అదే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో కూడా రెడీ అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు సూపర్ స్పెషలిస్టులు అక్కడ రెడీగా ఉంటారు. ఫ్రీ వైద్యం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందంటే హెల్త్ ఫర్ సేల్. ఇవాళ హెల్త్ని అమ్ముతూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటండి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కింద ఉంచడానికి వచ్చిన నష్టం. మన ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదండి, ఒంటరిగా ఉన్న వాళ్ళే మరి వాళ్ళు ఓట్లు చెప్పేటప్పుడు చెప్పారు అసత్యాలు మాట్లాడమని. మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని, మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే కనిపించలేదండి. అందుకని ఈ రోజున మేమేదైతే అక్కడ నిర్మాణాలు లేవు, కాలేజీలు రన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారో అది చూపెట్టడం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ రోజున మేము అక్కడికి వెళ్తే అక్కడ నిజాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉంది కనుకనే ఈ రోజున మేము వెళ్ళే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి, అందులో పనిచేస్తున్న మంత్రులకి చెప్పేది ఒకటే, మీరు చేయగలిగితే ప్రజలకు మంచి చేయండి. లేదు అంటే